ట్రైడ్ బ్రాండ్ తన కోసం తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకుడు అయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయి. అందాల పోటీల సందర్భంగా ఒక మిస్ ఇంగ్లాండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక మాట అన్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మనతో మాట్లాడేందుకు ఆ విషయాలు ఆమె ఎందుకు అనాల్సి వచ్చింది, మనతో పాటు మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందాల పోటీల నిర్వహణలో భాగంగా మిస్ ఇంగ్లాండ్ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒక నింద వేసిన పరిస్థితి. తెలంగాణ ప్రజల మీద లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వేసింది, కాంగ్రెస్ పార్టీ మీద వేసింది. అంటే అందాల పోటీల పేరు మీద వ్యభిచార పోటీలు చేస్తున్నారని చెప్పింది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలా. ఇట్లాంటి నాయకులను, ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఎన్నుకుంటే ఇంకా వ్యభిచార పోటీలు పెట్టకపోతే ఏ పోటీలు పెడతారు వీళ్ళు? కాబట్టి దీన్ని నిర్బద్ధంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దేశ సంస్కృతి సాంప్రదాయ విరుద్ధం. ఈ సమయంలో అయితే అందాల పోటీలే అవసరం లేని రాష్ట్రం ఇది. అన్నదాతలు నడి రోడ్డు మీద ఆకాశం వైపు చూసుకుంటూ అకాల వర్షాలతో వడగళ్ళ వానతో రైతాంగం అంతా నష్టపోయి ఉంటే తెలంగాణ అంతా రోడ్ల మీద రైతుల కన్నీరు, పేద రైతుల ఉసురు ఊరికనే పోది పార్టీకి. రైతులు కూడా ఇప్పుడే మర్చిపోకండి, ఇది పోలింగ్ బూత్ వరకు జ్ఞాపకం పెట్టుకోండి. ఏ రోజైతే పోలింగ్ బూత్లకు వస్తారో మసాలిట రక్తము, మీ రోడ్ల మీద ఉన్న వడ్ల గింజలు, నీళ్ళలో కొట్టుకుపోయిన వడ్ల గింజలు, అకాల వర్షాలకు నష్టపోయిన ఇతర పంటలు, ఎటువంటి పట్టింపు లేని రాష్ట్ర ప్రభుత్వం మీద తగిన ప్రతీకారం తీర్చుకోవాలంటే దానికి ప్రజాస్వామ్యంగా తీసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డాయి. ముందుగానే రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చినాయి, వర్షాలు కురిసాయి. రాష్ట్ర నాయకులంతా కూడా ముఖ్యమంత్రితో సహా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులందరూ కూడా రోడ్ల మీద మా సన్నధాన్యం ఖరాబ్ అయింది, ధాన్యం తడిసిపోయింది. ఓవైపు కొనుగోలు కేంద్రాలు లేక ఆర్మూర్ నియోజకవర్గం, అటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా ధాన్యం పండించారు రైతులు. పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయగా రైతులందరూ రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది. దానిపైన ప్రధానంగా మీ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కువ ధాన్యం పండిందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలులో అలసత్వము లేదా బీజేపీ ఎమ్మెల్యే ఉండడం వల్ల ప్రధానంగా కొనుగోలు చేయలేకపోయారు. అంటే రైతులు అత్యధికంగా పండించడం నేరం అయ్యట్లేదు, లేకపోతే మా సోమరిపోతులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంది? ఎట్లయితే దేశాన్ని 65 ఏళ్ళు పరిపాలించి సోమరిపోతుల దేశం చేసింది, ఇప్పుడిప్పుడే వికసిత భారత్, సురక్షిత భారత్ తయారిస్తున్న భారతీయ జనతా పార్టీ. ఆర్మూర్ ముఖ్యంగా ఇక్కడ కష్టపడే రైతులు, ఒక ఆధునిక పద్ధతుల వంగడాలు విధానాల ద్వారా పండించే రైతులు, ఆధునిక వసతులను ఉపయోగించుకునే రైతులు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సీనియర్ మంత్రులకు మరియు అందరికి చెప్పడం జరిగింది నెల రోజుల క్రితం రైతు మహోత్సవంలో. రైతులు రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తున్నారు. రైతులు గింజ ఎండలు ఎక్కువ ఉంటే తరుగు ఎక్కువ వస్తుంది, ఇవన్నీ నష్టం ఎక్కువ అవుతుంది రైతులకు, వాళ్ళ కన్నీళ్ళకు మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమ్మీడియట్లీ కళ్ళాలున్న వడ్ల గింజలు ఇమ్మీడియట్లీ రైస్ మిల్లకు తోలేనప్పుడు వేరే రోజుకు పంపించమని చెప్పినాం. ఇప్పటికి కూడా వాళ్ళకు నిర్లక్ష్యం. ఇక్కడ ఎప్పుడైతే ఏ రకంగా అవినీతి సొమ్మును ఢిల్లీలో ఉన్న షాహెన్ షా కుటుంబానికి తీసుకెళ్లాలా, 42వ ముఖ్యమంత్రి ఫ్లైట్ మీద ఫైరవిల్ చేసుకుంటూ వెళ్ళాలా, మిగతా రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఢిల్లీలో వెళ్ళి పదవుల గురించి వాళ్ళ ఫైరవుల గురించి సరిపోతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యంగా రైతాంగాన్ని మీద ఎటువంటి పట్టింపు లేదు. దీనికి ప్రతిపక్ష పార్టీగా దీని మీద నిరంతరం పోరాడతాం. ఏ రోజైతే నష్టపోయారు రైతు, నిన్న కూడా వన్నెలకే ఆర్మూరు దగ్గర మొత్తం మొలకెత్తిపోయినాయి గింజలు, నీళ్ళల్లో ఉన్నాయి. అవి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరలో మ్యాక్సిమం మేము, ఎందుకంటే మాక్లూరులో కూడా మన ధర్నాకి వెళ్ళాము, అప్పుడు కూడా కలెక్టర్తో రివ్యూ చేశాను, ఇప్పుడు 4వ రివ్యూ చేశాను. మ్యాక్సిమం అన్నిటికన్నా ఎక్కువ ప్రొక్యూర్ అయ్యిందంటే ఆర్మూర్ నియోజకవర్గంలోనే. కాబట్టి అక్కడక్కడ ఉండిపోయినాయి, అవి కూడా తీసే వరకు మేము వెంబడబడుతూనే ఉంటాం. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు నిజామాబాద్ జిల్లాలో జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యం జరిగిన 10% ధాన్యం నిజామాబాద్ జిల్లా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేశామని చెప్పి జిల్లాకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం అయితే సేకరించాం, కొంత 80,000 మెట్రిక్ టన్నులే మిగిలిపోయింది, దాన్ని అకాల వర్షం వల్ల తడిసిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అధికారులు ఏం చెప్పినా, ఇప్పుడు మీరు వెళ్తే మీడియా వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళారు కదా మొన్న, పొలాల పంట వెళ్ళారు, రోడ్ల పంట వెళ్ళారు, ఏడ్చిన రైతులను చూడండి, కన్నీళ్లు కరిగిన రైతాంగాన్ని చూడండి, వాళ్ళని చూడండి తప్ప ఏదో అధికారులు ఏసీ రూమ్లలో కూర్చోండి ఏదో టైప్ రైటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లనండి? ఫైరవులు చేసుకుంటే ఢిల్లీలో ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? రోడ్ల మీద ఇప్పటికి నడండి, ఇప్పుడు వెళ్దాము, ఏ రోడ్డు మీద వడ్లు కానరావు మీకు. కాబట్టి మొత్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు తెలంగాణ రైతులు ఈ కన్నీళ్ళు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనే ఎర్రజొన్న పంట నిజామాబాద్ జిల్లాలో పండుతుంది. దాంతోపాటు సజ్జ పంట కూడా ఉత్తర భారతదేశానికి పశుగ్రాసం కూడా వెళ్తుంది. సజ్జ పంట కూడా 1000 ఎకరాల్లో నష్టపోయిన రైతులు లబోదిబం అన్నారు. చేను మీదనే మొలకలు వచ్చిన పరిస్థితి. ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏదైతే పంట నష్టం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రధాన డిమాండ్ ఇవ్వాల్సిందే కూడా.
రైతు కన్నీటి ఎప్పటికి కూడా మంచిది కాదు. ఏదైతే సజ్జ కావచ్చు, నువ్వులు కావచ్చు, మిగతా అంతర పంటలు కావచ్చు, రైతాంగం ఏ పంటలు అయితే మొత్తం నష్టపోయిందో నష్టపరిహారం ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదేది కిసాన్ ఫైసల్ అదేమంటారు అది ఫసల్ బీమా, కిసాన్ ఫసల్ బీమా ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా దాంట్లో ఆ స్కీమ్లో ఏరాలి. రైతాంగానికి సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బరువు తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రైతాంగం మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఏదైతే వాగ్దానాలు చేసినారో వాళ్ళ సంక్షేమం కావాల్సిన ప్రభుత్వం కావచ్చు, సంక్షేమం పక్కన పెట్టింది, సంచులు నింపుకుల మీద పడ్డారు. ముఖ్యంగా ఎవరేం అడిగినా మేము ఇయ్యలేము, మేము అప్పులపాలం అయిపోయినాం, చెప్పుల దొంగలు అంటున్నారు మమ్మల్ని, లేదు మమ్మల్ని కోసుకోండి తీసుకోండి అని రాష్ట్ర ప్రజలు అంటున్నప్పుడు ఇదే ఎలక్షన్లో కూడా మాట్లాడాల్సింది. కాబట్టి ఇది ఒక మోసపూరిత ప్రభుత్వం, మోసపూరిత పార్టీ. తెలంగాణ ప్రజానీకం మొత్తం మీరు దయచేసి ఇది ఎప్పటికి మరవకుండా బిఫోర్ ఆఫ్టర్ ఆ రికార్డులన్నీ పంపిస్తాం మళ్ళీ ఎలక్షన్ టైంలో. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఏమేమి మాట్లాడారు ఎలక్షన్ టైంలో, ఈరోజు ఏం మాట్లాడుతున్నారో అహంకారపూరితంగా అధికారం మదమెక్కి ఎట్లా మాట్లాడుతున్నారో మీరు ప్రజలు గమనించి రైతాంగం కూడా ముఖ్యంగా పెట్టుకొని అందరికి రుణమాపని కొందరికి చేసి 15,000 రైతు భరోసా అని చెప్పి ఈరోజు 12,000 ఇచ్చుకుంటూ అందులో కూడా సగం మందికి ఇచ్చుకుంటూ ఎంతమందిని మోసం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పండి. ప్రధానంగా ఆర్మూర్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు అన్నారు. మీ లిస్టు కూడా మా దగ్గర రాసి పెట్టుకున్నాం, త్వరలోనే సమాధానం చెప్తామని చెప్తున్నారు. అయితే గతంలో చాలా మంది నేతలు రెడ్ బుక్, ఎల్లో బుక్ లాంటివి రాస్తున్నారు. మీరేమైనా బుక్ అని రాస్తున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ బుక్ రాస్తున్నాం. ముందే చెప్పాము ఆరెంజ్ బుక్ ఉంటుంది, మా కాషాయ బుక్ ఉంటుంది. కావాలంటే కూడా మేము RTV వాళ్ళని రండి, మా చూడండి ఆ కాషాయ బుక్లో ఏమేమి పేర్లు ఉన్నాయో అవి కూడా చూపిస్తాం. ఇది ఒకటే కాదు, వేలాది కోట్ల అవినీతి సొమ్ము ఎవడెవడు ఎట్లా కొడుతున్నాడు, ఎవడెవడు ఎక్కడ బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నాడు, మొత్తం అధికార వ్యవస్థని అవినీతిని మొత్తం రాసి పెడుతున్నాము. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, హిందువులను అవమానించిన ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు ఏదైతే దేశ ద్రోహము కాంగ్రెస్ అలియాస్ ముస్లింతో కుమ్మక్కై ఎన్ని చోట్ల హిందువులను అవమానిస్తున్నారో, శివాజీ విగ్రహాలను కూడా స్థలం లేకుండా చేస్తున్నారో, నిన్నటి సంఘటనలు కూడా ఇప్పుడు తిరుపతి లాంటి ఘటనలు కూడా ఇది బుద్ధి రావాలా అంటే నేను చెప్పేది ఏంటంటే పోలీసు యంత్రాంగం ముఖ్యంగా DGP గారికి ఇక్కడ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చెప్తున్నా, దయచేసి మెజారిటీ ప్రజలమైన మా 85% హిందువుల మనోభావాలు గౌరవించండి. మీరు మైనారిటీలను ఎత్తుకొని మమ్మల్ని ఎత్తేసే విధానంగా ప్రవర్తించకండి. దీనికి యూపీ లాగానే సమాధానం చెప్తాం మీకు కూడా అని చెప్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారికి ఏదైతే మేము ఆరెంజ్ బుక్లో రాసుకున్నాం, ఆరెంజ్ బుక్ రాష్ట్ర వ్యాప్తంగా రాసిన వాళ్ళందరి పేర్లు ఉంటాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరి పడతాం. ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు అందరికీ కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఏదైతే అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట రైతులందరికీ కూడా ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించారు, అది వ్యభిచార పోటీలుగా ఉన్నాయి. ఇంగ్లాండ్కి సంబంధించిన మిస్ ఇంగ్లాండ్ కూడా అన్న మాటలను కూడా పరిగణనకు తీసుకుంటే ఇది తెలంగాణలో అందాల పోటీ నిర్వహణ సరిగా జరగలేదని అర్థమవుతుందని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.